హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్కతా ఛానల్. మన యాదాద్రి దగ్గరికి వచ్చినాము. యాదగిరి గుట్ట తిరుమలను తలపిస్తుంది ఇప్పుడు ఉన్న యాదాద్రి. హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఉంది మన యాదాద్రి. అరగంటకి యాదాద్రికి బస్సులు ఉన్నాయి. ఎంబీబీఎస్ నుంచి ప్లస్ జేబీఎస్ నుంచి కూడా. ఉప్పల చౌరస్తాకి వస్తే అటు నుంచి వచ్చే బస్సు, ఇటు నుంచి వచ్చే బస్సు రెండు దొరుకుతాయి. అరగంటకి యాదగిరి గుట్టకి వెళ్ళే బస్సులు ఉన్నాయి అన్నమాట. ఇది యాదగిరి గుట్టలో కళ్యాణి కట్ట అని కొత్త ఒక బిల్డింగ్ ఒకటి కట్టినారు. చాలా విశాలంగా ఎంతో ఆధునిక సౌకర్యాలతో కూడుకొని ఈ కళ్యాణి కట్ట కట్టడం జరిగింది. ఈ ఒక తలకి వచ్చేసరికి గుండు చేపించుకోవడానికి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు టికెట్. సేమ్ తిరుమలలో ఏ విధంగా ఉండిద్దో తలనేల తీసేది ఇక్కడ కూడా యాదగిరి గుట్టలో సేమ్ అలాగే చాలా విశాలంగా స్నానాల గదులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు మన యాదాద్రిలో. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అదే కళ్యాణి కట్ట. ఏ విధంగా టికెట్ తీసుకొని కూర్చుంటే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ప్రకారం ఆ నెంబర్ ఉన్న ప్లేస్కి వెళ్తే వాళ్ళు తలనీలాలు తీస్తారు అన్నమాట. చాలా ఆధునికంగా కట్టిన బిల్డింగ్ ఇవన్నీ. ఇది అన్నదాన సత్రం. అన్నమాట. అక్కడి నుంచి సత్రం నుంచి కొత్త బస్ స్టాండ్ ఒకటి కట్టారు ఆ పక్కనే. అంటే మనకు పాత బస్ స్టాండ్ అనేది యాదగిరి గుట్టలో ఉంటుంది అన్నమాట. అక్కడే బస్సులు ఆగుతాయి చాలా వరకు. కొన్ని బస్సులు అయితే కొత్త బస్ స్టాండ్ దాకా కూడా వెళ్తాయి. ఒకవేళ మనం పాత బస్ స్టాండ్లో ఉంటే కనుక అక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్కి ఆటోలో మనిషికి 20 రూపాయల కాడికి తీసుకుంటారు. ఒకళ్ళు వెళ్ళాలంటే మనకి 100 రూపాయలు వసూలు చేస్తారు. ఒక 4-5 ఉంటే మనిషికి 20 రూపాయల కాడికి తీసుకుంటారు అన్నమాట. కొత్త బస్ స్టాండ్కి వస్తే అక్కడ నుంచి మనకి కొండ మీదకి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఉన్నాయి, దేవస్థానం బస్సులు. ఇప్పుడు మేము అదే బస్సు ఎక్కి పైకి వెళ్తున్నాం అన్నమాట. తలనీలాలు ఇచ్చిన తర్వాత పక్కనే అన్నసత్రంలో భోజనం చేసిన తర్వాత ఫ్రీ బస్సు ఎక్కి కొండ మీదకి వెళ్తున్నాం. కింద నుంచి చూస్తుంటే మనం తిరుపతి అయితే కొండ మీద మెలుకులు తిరుగుతా 7 కొండలు తిరుగుతా బస్సు వెళ్ళిద్ది. కానీ ఇక్కడ మనకి ఫ్లైఓవర్ లాగా కట్టారు మనకి కొండ మీదకి వెళ్ళడానికి. ఇది కూడా మెలుకులు తిరుగుతూనే వెళ్ళిద్ది. చాలా వింత అనుభవంతో వెళ్ళొచ్చు కొండ మీదకి. అదిగోండి మా బస్సు ఇంకో బస్సును దాటి వెళ్ళిపోయింది. కార్లు అనుకోండి, కార్లకు కూడా పైకి వెళ్ళే అవకాశం ఇస్తున్నారు. ఒక్కొక్క కారుకి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కింద కూడా పార్కింగ్ ఉంది, చాలా పెద్ద పార్కింగ్. కార్లకి, టూ వీలర్స్కి 20 రూపాయలు, కారుకి 50 రూపాయలు అనుకుంటా పార్కింగ్ ఛార్జీ. ఇంకా చూడండి సగం దూరం వచ్చేసాం మనం. ఫ్లైఓవర్ చూడండి, మనం మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్లు ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉంది ఇక్కడ కొండ మీదకి వెళ్ళడానికి. ఒక 5 నిమిషాల్లో బస్సు ఎక్కామంటే ఒక 5 నిమిషాల్లో కొండ మీదకి వెళ్ళిపోతాం. గుట్ట మీదకి పైన ఒక బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ దిగేస్తే అక్కడి నుంచి మనం తీసుకెళ్ళిన లగేజీ పెట్టే ప్లేస్లు ఉంటాయి. అక్కడ ఒక లగేజీకి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్లస్ సెల్ ఫోన్లకు కూడా 10 రూపాయలు ఈచ్ సెల్ ఫోన్కి. ఆ సెల్ ఫోన్ కౌంటర్ పక్కనే మన ఫ్రీ దర్శనం కౌంటర్ కూడా ఉంటుంది. ఇంకా చూడండి బస్సులో మేము ఇంకా వెళ్ళలేదు. స్టార్ట్ అయ్యి ఒక 3-4 మినిట్స్ అయింది. దగ్గరలో వచ్చేసాం. ఇంకా కింద నుంచి వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది.
ద్వారం చూడండి, సింహద్వారంకి ఏనుగులు రథం లాగుతున్నట్టు ఇటు సైడ్ శిల్పాలు ఉన్నాయి. సింహద్వారం ఇది. పైకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, ఏనుగులతో ఉంది మొత్తం. ఎలా మారిందంటే ఇప్పుడు మన కొత్త యాదగిరి గుట్ట చాలా అద్భుతంగా కట్టారన్నమాట. ఇది కట్టడానికి సుమారు 1200 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు పేపర్లో రాసిన దాని ప్రకారం. అయితే అంతా స్టోన్తోనే కట్టారు గుడి మొత్తం కూడా. ఇదే బస్ స్టాండ్. పైకి వచ్చినాక ఇక్కడ ఆగుతారు. ఇక్కడ దిగేసి మన లగేజీలు, సెల్ ఫోన్లు ఏమైనా ఉంటే రైట్ సైడ్న కౌంటర్లు ఉంటాయి అన్నమాట. ఆ కౌంటర్లో ఇచ్చి పైకి క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు ఫ్రీ దర్శనానికి. ఫ్రీ దర్శనం కాకుండా కూడా ఉంది 150 రూపాయల టికెట్. అదైతే రైట్ సైడ్ నుంచి కొండ మీదకి వేరే రోడ్ లాగా ఉంటుంది. ఆ రోడ్లో నుంచి నడుచుకుంటూ పైకి వెళ్తే అక్కడ డైరెక్ట్గా తూర్పు ద్వారం దగ్గర డైరెక్ట్ లోనకి పంపించేస్తారన్నమాట. క్యూ లైన్లో వెళ్ళవసరం లేదు. అలాగే 300 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. 300 రూపాయల టికెట్ ఏంటంటే బ్రేక్ దర్శనం అన్నమాట. ఆ బ్రేక్ దర్శనం ఉదయం 9 నుంచి 10 వరకు ఉంటుంది. అది కంపల్సరీగా సాంప్రదాయ దుస్తులు కట్టుకోవాలి. మగవారు అయితే పంచ కట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే శారీ లేకపోతే ఓని చుడేదారు కట్టుకోవాలన్నమాట. అవి చూడండి పైకి వచ్చాము కొండమీద. అయితే మేము ఇవన్నీ ఎలా రికార్డ్ చేస్తామంటే ఫస్ట్ వెళ్ళడానికి మనకి సెల్ల పైన అలౌ చేయరండి. మేము వెళ్ళి దర్శనం అయిపోయినాక మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ వీడియో తీసామన్నమాట. అలా తీసే వాళ్ళే వీళ్ళంతా కూడా. ఆల్రెడీ దర్శనం అయిపోయిన వాళ్ళు మళ్ళీ పైకి కిందకి వెళ్ళి సెల్ తీసుకొని వీడియోలు తీస్తున్నారు. ఈ విధంగా వీడియోలు తీయడానికి, ఫోటో తీయడానికి ఎవరు అక్కడ పోలీసులు కానీ ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు. గుడి చుట్టూతా వీడియోలు దిగేవాళ్ళు, ఫోటోలు దిగేవాళ్ళు చాలామంది ఉన్నారట. దర్శనం అయిపోయినాక ఇదంతా కూడా జరిగేది. ఎందుకంటే ఈ దర్శనానికి కీలో వెళ్తే మటుకి సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అన్నమాట ఇన్సైడ్కి. ఇది ఉత్తర ద్వార దర్శనం అన్నమాట. ఇక్కడ నుంచే మనకి బ్రేక్ దర్శనం వాళ్ళని పంపిస్తారు. ఇది ఉత్తర మొహం. ఇది ఆ గోపురం వచ్చేసి పడమర ద్వారం. ఇది బయటకు వచ్చే ద్వారం అన్నమాట. మనం చూడండి ఇక్కడ కళాకారులు కోలాటం ఆడుతున్నారు. మన తిరుమలలో ప్రతి ఈవినింగ్ పూట ఇదే విధంగా ఉండుద్ది. మనకి ఇవి ఉంటాయి కదా రోడ్లు, గుడి ముందర ఉన్న మాడ వీధులు అంటారు కదా, ఆ మాడ వీధులు ఈ విధంగా ఆడుతూ ఉంటారు కదా కోలాటాలు అవన్నీ. అలాగే మనకి ఇక్కడ యాదాద్రిలో కూడా అదేవిధంగా కోలాటాలు ఆడుతున్నారు చూడండి. సేమ్ ఒక మినీ తిరుపతి అన్నట్టు తయారవుతుంది మన యాదాద్రి కూడా. పైకి వస్తే ఒక పండగ వాతావరణం ఉంటుంది కొండపైన అంతా. ఇంకా రథం ఉన్న ప్లేస్ పక్కనే ఖాళీ ప్లేస్లో కోలాటం ఆడుతున్నారు అన్నమాట కొండ మీద, గుడి పక్కనే. ఈ గుడి యొక్క స్టోన్స్ అవన్నీ కూడా మనకి సిమెంట్ కాకుండా పూర్వకాలంలో ఏ విధంగా అయితే గుడిని కట్టారో పెద్ద పెద్ద రాళ్ళని చెక్కి అదే విధంగా కట్టారంట ఈ గుడిని కూడా. యాక్చువల్గా మామూలుగా ఆ కాలంలో అయితే 20 ఏళ్ళు పట్టేది. కానీ ఇప్పుడు మనకి ఒక 5 సంవత్సరాలనే మనం ఉన్న ఆధునిక పరికరాలతోటి 5 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. గుడి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చూస్తుంటే 2 కళ్ళు చాలవా అన్నట్టు ఉంటుంది అన్నమాట. అంత అద్భుతంగా గుడిని కట్టారు మన యాదాద్రిని. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఒకప్పుడు ఉన్న గుడి వేరు, ఇప్పుడు కొత్తగా కట్టిన గుడి చూడాల్సిందే తప్పనిసరిగా మనం. అయితే అంత అద్భుతంగా ఉండదు ఈ గుడి. ఈ వీడియోలో చూసిన దానికన్నా డైరెక్ట్గా చూసిన అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట.
గర్భం లోన కూడా అంత వైభవంగా ఉంది. గుడి లోన కూడా మనం ఇప్పుడు చూస్తున్నంత బయటే, కానీ లోన కూడా చాలా బాగుంది అన్నమాట. లోన చూపించడానికి వీడియో అలవ్ లేదు కాబట్టి మనం ఓన్లీ బయట దగ్గర చూపించగలుగుతున్నాం వీడియో. ఇక ఉత్తర ద్వారం కాదు, పడమర ద్వారం ఇది, అంటే బయటకు వచ్చే ద్వారం అన్నమాట ఇది. అందరూ ఇక్కడ ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట గుడి మరి. నేనే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. మార్చి నెలలో ఇది పడమర వైపు నుంచి దక్షిణంకి వెళ్తే ఉన్న సింహద్వారం అటు సైడ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అది దక్షిణ సింహద్వారం అన్నమాట. మేము అక్కడ దాకా వెళ్ళలేదు, అక్కడ దాకా కూడా మనం వీడియో తీసుకోవచ్చు. అక్కడి నుంచి కిందకి చూస్తే మన యాదగిరిగుట్ట బస్ స్టాండు, పాత బస్ స్టాండ్ అన్నమాట, అవన్నీ కనిపిస్తాయి. చూడండి వ్యూ ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైనుంచి కిందకి చూస్తుంటే. సిటీ మొత్తం, యాదగిరిగుట్ట సిటీ మొత్తం కనిపిస్తుంది. ఈ స్తంభాలు చూడండి, ఒకప్పుడు పూర్వం ఉన్న గుడులు ఎలా ఉంటాయో, ఒక 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు ఆ స్టైల్లో ఉండేవి అన్నమాట గుడి మొత్తం. అసలు అది చూడాల్సిందే కానీ చెప్తే అర్థమయ్యేది కాదు, అంత బాగా కట్టారు. యాక్చువల్గా నమూనాలో ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి ఫోటో విగ్రహం పెడుతున్నట్టుగా చూపించారు, కానీ ఇంకా అదైతే ఏం మొదలు పెట్టలేదు. ఇక్కడ నమూనా ఉన్న ఫోటోల్లో అయితే ఆంజనేయ స్వామిని నించోబెట్టి ఇక్కడ పెద్దది పెట్టినట్టుగా చూపించారు ఈ ప్లేస్లో, కానీ అలాంటిది ఏమీ లేదు. చూడండి అక్కడ అన్ని కాటేజీలు, అంటే వచ్చిన వాళ్ళు ఉండటానికి ఇంకో కొండ మీద కట్టారు. అది ఆ కొండ మీద నుంచి ఈ కొండకి చూడొచ్చు, ఈ కొండ మీద నుంచి ఆ కొండ చూడొచ్చు. వ్యూ అలా ఉందన్నమాట. మన యాదగిరిగుట్ట చాలా అద్భుతంగా కట్టారు అన్నమాట గుడిని.
ప్రసాద విక్రయ కేంద్రం. ఇక్కడ డైరెక్ట్గా మనం లోనకి వెళ్ళి లడ్డూలు తీసుకుంటే కుదరదు, కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి టోకెన్లు తీసుకోవాలన్నమాట. టోకెన్లు తీసుకొచ్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి లడ్డూలు తీసుకోవాలి. లడ్డూలు అయితే లడ్డూలు, పులిహోర అయితే పులిహోర, ఏదైతే అది. కింద లెఫ్ట్ సైడ్న అంటే శివాలయంకి ఆపోజిట్లో టోకెన్ కేంద్రం ఉంది. అక్కడికి వెళ్ళి టోకెన్లు తెచ్చుకోవాలి. టోకెన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి లడ్డూలు తీసుకోవాలి. రెండు ఒకసారి పెడితే బాగుండదు యాక్చువల్గా. టోకెన్లు తీసుకెళ్ళి ఎక్కడ దూరం పడేశారు, లడ్డూలు తీసుకొచ్చి ఇక్కడ పైన పెట్టారు. రెండు పక్క పక్కన ఉన్నాయి అనుకో, ఈజీగా ఫాస్ట్గా అయిపోయాయి. ఇదేమో ఇప్పుడు మనకి తిరుమలలో గుడి ముందర ఉండేది కదా మండపం, భరతనాట్యం ఏదైనా సంగీత కార్యక్రమాలు చేస్తారో అదనమాట. ఇక్కడ కూడా మన యాదాద్రిలో కూడా అదేవిధంగా ఒక స్టేజ్ కట్టారు. లక్ష్మీనరసింహ స్వామిని పెట్టి ఒక స్టేజ్ తయారు చేస్తున్నారు. ఈవినింగ్ అయింది కదా, 4 తర్వాత ఏదో ప్రోగ్రాం ఉన్నట్టుంది. వాళ్ళు దానికోసం రెడీ చేస్తున్నారు అన్నమాట. శంఖ చక్రాలతో లక్ష్మీనరసింహ స్వామి స్టేజ్ని ఏర్పాటు చేశారు. నాడు చూసిందేమో గరుడు, లెఫ్ట్ సైడ్ గరుడు, రైట్ సైడ్ ఏమో హనుమాన్ని పెట్టారు. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు కూడా హనుమాన్ అన్నమాట. ఇదంతా ఫ్రీ దర్శనం వాళ్ళు దర్శనానికి వచ్చే కీ లైన్ ఇది. చూడండి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా గోల్డ్ మండపం లాగా పైన అంతా గోల్డ్ కలర్ ఇది చేశారు. సామాన్యులకు గోల్డ్ ద్వారాలు, సింహద్వారాలు పెట్టినట్టు పెట్టారు. ఇదేమో నడవలేని వాళ్ళకి, పైకి రాలేని వాళ్ళ కోసం బ్యాటరీ కార్లు అన్నమాట. ఒక 4-5 కూర్చున్నట్టుగా, ఏజ్డ్ వాళ్ళకి, లేకపోతే నడవలేని వాళ్ళకి, అంగవైకల్యులకి, వాళ్ళ కోసం బ్యాటరీ కారు పైకి తీసుకొస్తారన్నమాట. కోతులు అయితే మామూలుగా లేవండి ఇక్కడ. ఎవరి చేతిలో కొబ్బరి చెప్పు ఉందా, లడ్డు ఉన్నా లాక్కెళ్ళిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కళ్ళే వెళ్ళకూడదు, ఏమన్నా బ్యాగ్ తీసుకొని మీద పడి లాక్కొని వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదే బ్యాటరీ బండి. పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు కూడా ఫ్రీ దర్శనం లైన్ వేరే ఉండిద్ది. కాంప్లెక్స్లో నుంచి లోనకి రావాలి. ఇది 150-300 రూపాయల టికెట్. ఈ రోడ్నే పైకి వెళ్ళాలి. దిగడం కూడా ఇటు నుంచే దిగాలన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చెప్తున్నా, ఈ విధంగా ఎటువంటి పొరపాట్లు ఉంటే క్షమించగలరు.